జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ ఇది. ఇటీవల తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు షాకులతో పోలిస్తే ఇది భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. కనీసం సమాధానం చెప్పడానికి దిక్కు లేకుండా పోయింది. జగన్ పక్కన నిలబడటానికి ఒక పిట్ట లేకుండా పోయింది. ఏకంగా ఇప్పుడు షర్మిల, విజయసాయి రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేయబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఆస్తులకి ఎసరు వచ్చేసిందా? అసలు ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి కోసం మొట్టమొదట సరే అక్రమ కేసుల్లో అక్రమ సంపాదనలో భాగస్వామి అయినా సరే జగన్మోహన్ రెడ్డితో నిలబడిన వాడు, ఆ పార్టీలో నెంబర్ 2గా పేరొందినటువంటి వాడు విజయసాయి రెడ్డి. అతను శాశ్వతంగా రాజకీయాలు వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే తన పార్టీని బతికించడం కోసం, ఊపిరిపోయటం కోసం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, జగనే లేనప్పుడు పార్టీ ఎక్కడ అన్నటువంటి పరిస్థితుల్లో విజయలక్ష్మి గారు మైకు పట్టుకోవడానికి వణికిపోతుంటే పరిస్థితుల్లో వయసు రీత్యా కూడా ఆవిడ ముందడుగేలేనటువంటి పరిస్థితుల్లో షర్మిల ముందుకు వచ్చి ఆవిడ అభ్యర్థులందరికీ ప్రచారం చేసి 3000 కిలోమీటర్ల బహుశా భారతదేశ చరిత్రలో ఏ మహిళా రాజకీయ నాయకురాలు ఏ పర్పస్ కోసం చేసింది, దానివల్ల సక్సెస్ అయిందా లేదా పక్కన పడదాం. ఖచ్చితంగా తన కష్టం, తన రక్తం, తన చెమట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అనేది మాత్రం పచ్చి వాస్తవం, ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. ఆ షర్మిలని పూర్తిగా రాజకీయాల నుంచే పక్కన పడేశాడు. సరే, రాజకీయాల నుంచి పక్కన పడేయటంలో అర్థం పర్థం ఉందనుకుందాం ఏదో ఒక కారణంతో. కానీ ఏకంగా ఆస్తిలో వాటా వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించింది. సరే, అతను సక్రమంగా సంపాదించాడా, ఇదంతా ప్రజల సొమ్ము కాదా అని అనొచ్చు, వాస్తవమే. కానీ కోర్టులు తెరిచేంత వరకు, ప్రభుత్వం స్వాధీనం చేసే వరకు మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత హక్కు ఉంటుందో షర్మిలాకు కూడా అంతే హక్కు ఉంటుంది కదా. అయితే ఈ అంశాల మీద వైవి సుబ్బారెడ్డి సొంత బాబాయ్, షర్మిలాకు కూడా బాబాయ్, విజయలక్ష్మి గారికి మరిది, వాళ్ళిద్దరి మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టించాడు. అయితే ఇటీవల విజయసాయి రెడ్డి ఆ పార్టీ నుంచి బయటికి రావటం, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి మాట్లాడటం, వాటర్ బాటిల్లో బాటిల్ నీట్గా పేరుంది, బాటిల్లో నీళ్ళు అంటాడు, కింద పోసాడు అంటాడు, ఏరుకోలేడు అంటాడు. నీళ్ళు ఏరుకునేది ఏంది పనికి మనలోడా? ఇదేనా నీకు తెలిసింది? నీళ్ళు ఎవరన్నా ఏరుకునేది ఉంటుంది అంటే నీళ్ళు. సరే, ఎన్ని పక్కన పెడదాం. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆల్రెడీ కౌంటర్ వేయడం జరిగింది. నాకు క్యారెక్టర్ ఉంది కాబట్టి, వ్యక్తిత్వం ఉంది కాబట్టి, విలువలు విశ్వసనీయత ఉన్నాయి కాబట్టి నీ పార్టీ ద్వారా వచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను, నీ పార్టీలో ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేశాను, ఆ తర్వాతే రాజకీయాలు వదిలేశాను, దమ్ముగా ధైర్యంగా రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేశాను, నేను తీసుకొని వేరే పార్టీలోకి వెళ్ళలేదని చెప్పడం జరిగింది. అయితే షర్మిల నిన్న దీనికి సంబంధించి మరిన్ని అంశాలు జోడించారు. విజయసాయి రెడ్డి వచ్చి నన్ను కలిశాడు, అనేక అంశాలు మాట్లాడాడు, బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. వైఎస్ షర్మిల గారి మీద పెట్టినటువంటి ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డి చెబితేనే పెట్టాను, నిన్ను ఎలా తిట్టాలో, నీ గురించి ఏం మాట్లాడాలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సొంత చెల్లినే కించపరిచినటువంటి వ్యక్తి క్యారెక్టర్ గురించి మాట్లాడతాడా జగన్మోహన్ రెడ్డి? ఆ అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి అంటూ షర్మిల గారు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు వైవి సుబ్బారెడ్డిని, విజయసాయి రెడ్డిని ఇద్దరిని ప్రెస్ మీట్ పెట్టమన్నాడు. ఆ తర్వాత మా తల్లి విజయలక్ష్మి గారు వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పింది తప్పని మా తల్లి కూడా చెప్పిన తర్వాత మా తల్లి స్టేట్మెంట్కి అగైనెస్ట్గా కూడా విజయసాయి రెడ్డిని ఇలా మాట్లాడు, ఇలా తిట్టాలి, ఈ మాటలు మాట్లాడాలి అని చెబితే నేను చేయలేను, ఇది పొరుగు తక్కువ అవుతుంది అని చెబితే కూడా ఖచ్చితంగా చేయాల్సిందే అని ఒత్తిడి చేశాడు. అయినా నేను చేయనని చెప్పాను. అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా ప్రెస్ మీట్ పెట్టించాడు, ఆ రకంగా నన్ను మాట్లాడించాడు. సొంత తల్లికి, సొంత చెల్లికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టించాడు. సొంత మేనలుడు, మేనకోడలికి చెందాల్సినటువంటి ఆస్తులు లాగేసుకోవాలి, దోచుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నవాడు ఇక ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడా? ఇతని వ్యక్తిత్వాన్ని గమనించండి, ఎంతటి అరాచకవాదో, ఎంతటి దుర్మార్గుడో, ఎంతటి దౌర్భాగ్యుడో. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు, కుటుంబాన్ని నడిరోడ్డు పాలు చేశాడు, బాబాయిని వేసేసినటువంటి వాళ్ళకి సహకరిస్తున్నాడు అని చెప్పి సొంత చెల్లి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేకపోయింది. దాని మీద మాట్లాడేటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి లేకపోయింది. ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉంటాయంటావు, కానీ నువ్వు రామోజీ గారి కుటుంబంలో స్విచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేశావు. ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉంటాయంటావు, లేని గొడవలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో సృష్టించేటువంటి ప్రయత్నం నువ్వు నీ హక్కుపక్షి సాక్షి ద్వారా, విషపత్రిక కరపత్రం ద్వారా నువ్వు ప్రయత్నాలు చేయలేదా అని జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ నీ చెల్లే బహిరంగంగా వచ్చి మాట్లాడుతూ ఉంది, నీ తల్లే దాని మీద లెటర్లు రాయడం జరిగింది. అయితే నీ చెల్లి మీద తన క్యారెక్టర్ను అవమానిస్తూ ఎవరెవరినో అంటగడుతూ తన మీద విషపు రాతల్ని సోషల్ మీడియా ద్వారా రాపించావు. ఈరోజు నీ చెల్లిని అవమానిస్తే కనీసం ఆ రోజు నువ్వు కేసులు పెట్టాలి. అసలు నీ పార్టీ వాళ్ళతో నువ్వే అవమానింపజేసావు. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆ అవమానాలు చేసినటువంటి వాళ్ళ మీద శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. ఇవాళ నీ చెల్లి క్యారెక్టర్ను అవమానిస్తే, నీ చెల్లి పుట్టుకను అవమానిస్తే నీ తల్లిని అవమానించడం కదా? ఇవన్నీ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నువ్వు రాజకీయాల్లో ఉండడానికి కనీస అర్హత అనేదన్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఉందా అనేది
రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. విజయసాయిరెడ్డి షర్మిల కాంబినేషను మరి రాజకీయంగా కూడా ముందుకెళ్తుందా? విజయసాయిరెడ్డి మెల్లగా గతంలో తనకేదైతే రాజశేఖర రెడ్డి ద్వారా పరిచయాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీతో, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేయబోతూ ఉన్నాడా, లేదంటే అతను చెప్పినట్టుగా వ్యవసాయమే చేసుకుంటాడా? షర్మిలాకి మాత్రం వెనక నుంచన్నా కనీసం తను ఆల్రెడీ చేసినటువంటి అన్యాయానికి న్యాయం చేయడం కోసం షర్మిలాకి కనీసం నైతిక మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తాడా? ఇవన్నీ జరిగితే జగన్మోహన్ రెడ్డి తట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాడా?